వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఈజ్ సతీష్. గత ప్రభుత్వ వైఫల్యాలను సీఎం రేవంత్ రెడ్డి ఎండగట్టారు. మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని చర్చించేందుకు సిద్ధమా అంటూ బీఆర్ఎస్కు సవాల్ చేశారు. బీఆర్ఎస్ ఏం మాట్లాడితే బీజేపీ అదే మాట్లాడుతుందంటూ ఆక్షేపించారు. రేవంత్ సవాల్కు బీఆర్ఎస్ బీజేపీ రియాక్షన్ ఏంటి? ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ గారు, అలాగే టీఎస్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత రాకేష్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలుపరచలేదు, ఇచ్చిన హామీల విషయంలో మేనమేషాలు లెక్క పెడుతోంది అంటూ పదే పదే ఆరోపిస్తున్న బీఆర్ఎస్ బీజేపీ పైన నిన్న రేవంత్ రెడ్డి ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. మీరు గతంలో ఇచ్చిన హామీలు, మీ ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏ స్థాయిలో నెరవేరుస్తున్నామో చర్చకు సిద్ధమా, అది అసెంబ్లీ సమావేశాలను కావాలంటే ఏర్పాటు చేస్తానంటే ఆయన ఒక బహిరంగ సవాల్ విసిరారు. దీనిపై మీ స్పందన ఏంటి? ముందు మిత్రులందరికీ నమస్కారం. నమస్తే అండి. సతీష్ గారు, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా ఎన్నికల కంటే ముందు వాళ్ళ ప్రచార కార్యక్రమాలలో ఒక మాట చెప్పినాడు. మీరు కేసీఆర్ గారు అప్పులు తీర్చేస్తే, మొత్తం రైతుల అప్పులు తీర్చేస్తే ఓట్లన్నీ మాకే పడతాయి అనుకుంటున్నాడు. అప్పులు మీరు తీర్చేస్తే పర్వాలేదు, మళ్ళా మీరు అప్పులు తెచ్చుకోండి మిత్రులారా, రైతులారా అప్పులు తెచ్చుకోండి, 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకోండి, మీరు డిసెంబర్ 9 నాడు తీర్చే బాధ్యత నాది, నేను చెప్తున్నా తీరుస్తా, నేను మీరు తెచ్చుకోండి అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 వస్తున్నారు సార్. 3 నెలలు అయిపోయింది. అంటే మీరు ఎన్నికల బాధ్యతలో, మీరు ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చిన ఉపన్యాసాలలో తారీఖు, డేట్ మీరు డిసైడ్ చేశారు, మేము డిసైడ్ చేయలే. 9 డిసెంబర్ నాడు రైతుల రుణమాఫీ చేస్తామని మీరే ప్రకటించారు, మేము ప్రకటించలే. మరి మీరు ఆ రోజు చేయకపోతే ఏమనుకుంటామండి? మీరు ప్రజలు ఏమనుకుంటారు, మీరేమనుకుంటారు, మేమేమనుకుంటాం. అని డిసెంబర్ 9 నాడు చేస్తాడు, అయిపోద్ది కదా అనుకుంటామా అనుకోమా? మరి ఇక మీరు వాగ్దాన భంగం జరిగిందా జరగలేదా? దీనికి సమాధానం చెప్పాలి. ఒకటి, ఇప్పుడు రైతు బంధు ఇస్తప్పుడు డిసెంబర్ 1వ తారీఖు నాడు, 2వ తారీఖు నాడు గవర్నర్ కలిసారు ఆదరాబాదరాగా కాంగ్రెస్ నాయకులందరూ కూడా పోయి, ఆడ పెద్ద మూట ఉంది, 15,000 కోట్ల రూపాయలు దాచిపెట్టాడు ఫైనాన్స్ మినిస్ట్రీలో, అవన్నీ పంచుతున్నాడు. ఇప్పుడు పంచనీయకండి, మేము ఎల్లుండి వస్తున్నాం, 7వ తారీఖు మేము అధికారంలోకి వస్తున్నాం, 9వ తారీఖు మేము రైతు బంధు ఇవ్వాలి, పైసలన్నీ డైవర్ట్ చేస్తున్నాడు, మేము ఇవ్వాల్సి ఉంటుంది, కాబట్టి బయటకి తీయనీయకండి అని గవర్నర్ గారికి ఒక మెమోరాండం ఇచ్చారు కాంగ్రెస్ నాయకులందరూ. మరి ఈరోజు ఇవ్వమంటే మీరు ఆ రోజు మార్చిలో ఇవ్వలేదా, ఈ సంవత్సరం డిసెంబర్లో ఇవ్వలేదా, ఆ సంవత్సరం ఎప్పుడు ఇవ్వలేదా అని మళ్ళీ మీనమేషాలు లెక్క పెడుతుంది వాళ్ళు. లెక్కలు మళ్ళీ ఇప్పుడు వచ్చి మీరు టీఆర్ఎస్ అప్పుడు ఇవ్వలేదా, మీరు అప్పుడు 6 నెలలు పట్టింది కదా, మీకు అప్పుడు 5 నెలలు పట్టింది కదా, ఆ 5 నెలలు పట్టింది, 6 నెలలు పట్టింది కాబట్టి మీకు ఓటేశారు సార్ ప్రజలు. కాబట్టి మీరు ఆలోచించాల్సిందంటే, మీరు వాళ్ళు చేసే తప్పులు మీరు చేస్తే మీకు కూడా గదే జరుగుతాయి రాబోయే రోజులలో. కాబట్టి పాత ప్రభుత్వం యొక్క సాకులను ఎంపిక అనేది అది కొంతవరకే గౌరవం ఇస్తుంది తప్ప ఆ పేరు చెప్పి ఎంతకైనా పొడిగించవచ్చు అంటే మాత్రం గౌరవం విధానం చెప్పదలుచుకున్నారు. బీఆర్ఎస్ ఇచ్చే కాగితాలను బీజేపీ వల్లిస్తోంది. 2014, 2019లో తెలంగాణకి ఇచ్చిన హామీల సంగతి ఏమైంది? నేను చర్చించడానికి సిద్ధమంటే ఎందుకు ముందుకు రారు? ఇది రేవంత్ రెడ్డి అడుగుతుంది. సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మేము చర్చకు సిద్ధమని చెప్పినాం. గత ప్రభుత్వానికి చెప్పినా ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం. నిన్న కిషన్ రెడ్డి గారు తెలంగాణకి ఏమిచ్చాడో చెప్పాలి అన్నారు. మేమేమంటున్నామంటే, రేవంత్ రెడ్డి గారు వస్తే మా కిషన్ రెడ్డి గారు వస్తారు, ఇంకా ఎవరైనా నాయకులు వస్తే మేము మా స్థాయి నాయకులు వస్తారు, చర్చిద్దాం. మీరు ఏ చౌరస్తా మీరు డిసైడ్ చేయండి, టైం మీరు డిసైడ్ చేయండి, డేట్ మీరు డిసైడ్ చేయండి. ఈ 10 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమిచ్చిందో, మీరు అప్పుడు ప్రభుత్వంలో లేరు అయినా పర్వాలేదు, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు అయినా పర్వాలేదు, మేము చెప్తాం ఏమిచ్చామో మేము చెప్తాం, ఒక్కొక్క రూపాయి లెక్క అయిపోయి చెప్తాం, ఒక్కొక్క రూపాయి. మేము మళ్ళీ చెప్తున్నాం, కిషన్ రెడ్డి గారు ప్రజావేదిక మీద హైదరాబాద్ నడిబొడ్డున పౌర సమాజం ముందల తెలంగాణకి ఏమిచ్చారో 250 పేజీల పుస్తకాన్ని ప్రజలకు ఇచ్చారు సార్, తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. మరి ఓపిక ఉంటే చదువుకోమని చెప్పండి, ఓపిక లేకపోతే చదివించుకోమని చెప్పండి. ఏమి ఇచ్చారో లెక్క ఉంది, ఏం తీసుకున్నారో లెక్క ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్, మీరు కిషన్ ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అన్నారు,
వరదలు వస్తే కిషన్ రెడ్డి గారు ఏం చేయలేదు అని. అసలు ఇచ్చిందే కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ పైసలు సార్. డిజాస్టర్ మేనేజ్మెంట్ పైసలు 100కి 100% కేంద్ర ప్రభుత్వ నిధులే 10,000 రూపాయలు మున్సిపల్ ఎలక్షన్స్ కోసం అని కేసీఆర్ గారు హైదరాబాద్ ప్రజలకు పంచినాడు. ఆయన ఓట్ల కోసం పంచిండు. ఇదే మేము విమర్శించినాం అప్పుడు. మరి అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లున్నాడో, ఎక్కడున్నాడో, ఏ స్థాయిలో ఉన్నాడో నాకు తెలియదు. కానీ ఈ మాటలు మాట్లాడేటప్పుడు అంటే చర్చకు ముందుకు రావడం సంగతి పక్కన పెడితే మేము కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాము. గృహజ్యోతి, మహాలక్ష్మి, అలాగే ఉచిత విద్యుత్ 200 యూనిట్లకు సంబంధించి ఇలాంటి పథకాలకు కూడా ఆహ్వానం పలుకుతున్న ముఖం చాటిస్తున్నారు కేంద్ర మంత్రి. ఇది నిన్న రేవంత్ రెడ్డి చేసిన మరో కామెంట్. నేనేమంటున్నాను సార్, రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేశారు, కిషన్ రెడ్డి గారు నాకు మాట్లాడలేదు. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి బాధ్యత ఎక్కువ ఉండాలి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి. కిషన్ రెడ్డి గారిని కలవాలనేటువంటి కనీసమైనటువంటి మొదలు కిషన్ రెడ్డి గారిని కలవాలనే ఢిల్లీకి పోయి అమిత్ షాని కలిశారు, నితిన్ గడ్కరీని కలిశారు, ఇంకెవరినో కలిశారు. ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారిని కూడా ఢిల్లీలో మంత్రిగా మీరు కలవాలనేటువంటి కనీస బాధ్యత మీకు ఉండాలి. ఆ బాధ్యతను విస్మరిస్తే, ఆ బాధ్యత మీరు నిర్వహించలేక ఇంకొకరి మీద అబాండాలు వేయడం అనేటువంటిది అది గౌరవప్రదమైనది కాదు. గత ప్రభుత్వం చేసేటువంటి అబాండాల పద్ధతి గత ప్రభుత్వానికి ఏం జరిగిందో ఎక్కడికైనా చర్చకు సిద్ధం, కిషన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. మేము గత ప్రభుత్వంకి కూడా ఇదే మాట చెప్పాం, ఇప్పుడు కూడా ఇదే మాట చెప్తున్నాం. వీఆర్ రెడీ అంటున్నారు ప్రకాష్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సతీష్ గారు. మరి ప్రియమైన శత్రువు ప్రకాష్ రెడ్డి గారికి, మిత్రుడు రాకేష్ గారికి, ప్రియమైన శత్రువులు రాజకీయాల్లో మరి ఆయన అందరు మిత్రులు అనగా నేను శత్రువే అంటుండే. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి ఎంత మేర సహకరించగలుగుతుంది అనేది కిషన్ రెడ్డి గారు ఒక ఎజెండాగా తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే వారు తెలంగాణ కోసం కొట్లాడినోడే, తెలంగాణలో మాతో కలిసి ప్రకాష్ రెడ్డి గారితో పాటు అందరు తిరిగినోళ్ళే. కాబట్టి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కొంత సమస్యల్లో ఇరుక్కున్న మాట వాస్తవం. దీనికి ఎందుకు నేపథ్యం చెప్తున్నట్టే రైతులందరూ కూడా వినాల్సింది, అక్టోబర్ నవంబర్లోనే వారు రైతు రుణమాఫీ దాదాపు నేను అనుకుంటా, నాకు కరెక్ట్ గా ఫిగర్ తెలియదు, 19,000 కోట్లను 32,000 కోట్లు ఆర్బీఐ నుంచి రుణమాఫీకి పోయిన ఆర్థిక సంవత్సరానికి అప్పుడున్న ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక 99,000 వరకు ఏమో రుణమాఫీ చేసింది. మనం డిసెంబర్ 9వ తారీఖు నాడు చేయడానికి ఒకే ఆర్థిక సంవత్సరంలో 2 రుణమాఫీలు అనేవి ఆర్బీఐ రూల్స్ బడ్జెట్ కూడా అంగీకరించదు. ఇప్పుడు కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత ఇప్పుడు అవకాశం ఉంది. ఇప్పుడు ఎఫ్ఆర్బిఎమా, వివిధ శాఖలకు మీరు కేటాయించాల్సిన నిధుల మిగతా అంశాలన్నీ పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఆర్థిక సంవత్సరానికి కనీసం ఒక 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల రూపాయల ఆర్థిక సహకారం అందించగలిగితే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది. ఎందుకంటే రెవెన్యూ రిసీట్స్ విషయంలో నాకు కొన్ని అనుమానాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే 2 లక్షల మనం 80,000 కోట్లకు పెడితే నిజ బడ్జెట్ గా ఉంది, అది 80,000 90,000 కోట్లు. అంటే పోయినసారి 2,49,000 కోట్ల రెవెన్యూ రిసీట్స్ వచ్చింది. సో ఈసారి తగ్గడానికి అవకాశం ఎందుకు ఉన్నది అని అంటే, ఇబ్బడి ముబ్బడిగా ప్రజల మీద ట్యాక్స్ వేసే పరిస్థితి ఉండదు. ఏది గత ప్రభుత్వాలు వేసినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా వేయడానికి ఉండదు. తర్వాత మనం సబ్సిడీలు కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీకు తెలంగాణ ప్రజల సంక్షేమము, అభివృద్ధి అనేది లక్ష్యంగా ఉంటే మీరు కిషన్ రెడ్డి గారికి కూడా దగ్గర కాబట్టి నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి గారిని ఏమంటారు కిషన్ రెడ్డి గారితో కలపడానికి ఆ సమావేశం హైదరాబాద్ లో జరగడానికి ఇంకా మంచిది. ఎందుకంటే రాజకీయాలు అనుకుంటున్నాం కదా, రాజకీయాల కోసమే జరుగుతుంది అంటున్నాం కదా. మీరు హైదరాబాద్ లో ఒక మీటింగ్ కొరకు మీరు నేను మాట్లాడుతా, మీరు మాట్లాడండి, ఒక ఏర్పాటు చేస్తే ఏంటి అసలు ఉన్న పరిస్థితులు ఏంటి? లేదు, ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టుకోవచ్చు, ప్రభుత్వమే కన్వీన్ చేస్తుంది. ఉన్న ఫినాన్సెస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారన్న ఇది కూడా లేదు, కనీసం కలవలేదు. ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా మిగతా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు, కానీ రాష్ట్రానికి చెందిన ఒక కేంద్ర మంత్రి ఉన్నారు, ఆయన కలవటం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో కలవడానికి ప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు. రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రి ఈ రోజు ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. కలవడం అనేది ఇప్పుడు కేసీఆర్ గారిని ఏమైనా కలవకుండా ఉంటామంటున్నామా? వాళ్ళు కలవలేకపోయింది. కానీ కిషన్ రెడ్డి గారిని ఏమన్నా వారే కలిసి
రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు పోదామని చెప్పి మాట్లాడుకున్న స్థితి ఉన్నది. దాన్ని ఎక్స్టెండ్ చేయండి. ఎందుకు నెగిటివ్ గా ఎలక్షన్స్ లక్ష్యంగా, రాజకీయాల లక్ష్యంగా ఎందుకు జరగాలి? అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా ఎందుకు జరగకూడదు? దాని కొరకు ప్రయత్నాలు ఏమంటారు పౌర సమాజం చేయలేదా? కాబట్టి ఇక్కడ ఏంటంటే రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా జరిగితే నేను అంటున్నావు మినిమం మీరు చేసే అవకాశం ఉంది ఏంటంటే 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు చేయగలుగుతారు. 1,00,000 కోట్ల బడ్జెట్ ను అదనంగా మనకు వచ్చేటట్టు చేయండి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏమొచ్చిందంటే ఏమంటారు కేసీఆర్ గారి లెక్కనేమో ధనవంతమైన రాష్ట్రమైంది. కానీ ఇప్పుడు తీరా చూస్తేనేమో దాంట్లో అరకొర నిధులతో 6,70,000 కోట్ల రూపాయలు మీకు ఈఎంఐలు తర్వాత పన్నులుగా ఏమంటారు దాన్ని ఇంట్రెస్ట్ రేట్లు కట్టడానికి మీకు 40,000 నుంచి 60,000 కోట్లు పోతాయని ఒక అంచనా ఉంది. అవన్నీ మీరు అర్థం చేసుకుంటూ ప్రభుత్వం మీద మీరు 10 సంవత్సరాలు చేయకపోతే లెక్క లేదు, కానీ 2 నెలలు కాకపోతేనే అన్ని గ్యారంటీలు అమలు చేస్తుంటే ఆ గ్యారంటీలు అమలు చేస్తుంది, గ్యారంటీలలో లొసుగులు వెతుకుతారు. ఇలా రేపటి రోజున ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి మీరేం సహకరించారు? వారు ఏంటిది టిఆర్ఎస్ కు ఏం చేయాలో పాలు పోక అటు వాటర్ అని ఒకసారి ఇటు అని ఒకసారి వాళ్ళు అటు ఇటు పోతారు. కాబట్టి మీ వీలైతే అంటే ఇక తక్కువ షార్ట్ టైం ఉంది కాబట్టి ఇది పెద్ద చర్చకు రాదేమో, కానీ మీరు ఎన్నికల తర్వాతనైనా రాష్ట్రానికి ఇప్పుడు ₹1 ఇస్తే మాకు 40 పైసలు ఇచ్చి మీరు 60 పైసలు తీసుకుంటారు కరెక్ట్. ఎందుకు మరి బీహార్కో ఉత్తరప్రదేశ్ కో నార్త్ ఈస్ట్ కో వాళ్ళు ₹1 ఇవ్వకముందే ₹6-7 ఇస్తున్నారు? ఎవరికి ఇప్పుడు అవసరం? ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో విభజన చట్టం హామీలు అమలు చేయండి బీజేపీనే కదా. అది అమలు చేసి ఉంటే ఇప్పుడు నేను అంటున్నా ఎఫ్ఆర్బిఎం మీరు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎఫ్ఆర్బిఎం అతి ఎక్కువగా నేను అనుకుంటున్నా చాలా ఎక్కువ తెచ్చుకున్నారు. 33 లక్షల కోట్ల పై చిలికేదు సంథింగ్. నేనేమంటున్నా అంటే ఇంతలా మీరు సహకరించిన అభివృద్ధి కుంటుపడితే వాళ్ళు ఒక్కరోజు ప్రశ్న లేదు. నేను ఇప్పుడు చివరిగా చెప్పేది ఏంటంటే బీజేపీ ఈ రోజు నిర్మాణాత్మక విమర్శ చేసినట్టే వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది సహకరించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనసాగించిన గతంలో కొనసాగించిన కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ కానీ గుడ్డి విమర్శలకు పోకుండా ఉన్న పలంగా చర్చకు చేయడం ద్వారా హౌస్ చర్చ చేస్తే ఏమైతుంది కేంద్రం మీద ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. ఎవరికి బీజేపీ కూడా మేము ఇవి ఇచ్చినాం, మేము చేసినాం, మేము మా కోట్లే కాదు మేము ప్రజల కోసం ఇట్లా కోట్లాడతామని చెప్పొచ్చు. లెక్క చెప్తే 9 లక్షల కోట్లు చెప్పిండు మనవాడు కిషన్ రెడ్డి గారు ఒకసారి. 9 లక్షల కోట్లు వాళ్ళు ఈ నిధులే ఇస్తే ఇక మేము 10 తెలంగాణ రాష్ట్రానికి 9 లక్షల కోట్లు ఇచ్చాము. ఇది గతంలో కేంద్ర మంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన. అంటే ఈడి నుంచి పోకముందే ఆడి నుంచి ఏం రాలే. వాళ్ళు కొత్తగా ఇచ్చింది ఏందో నాకు కొత్త చెప్పండి. ఒక ట్రైబల్ యూనివర్సిటీ తప్ప అది కూడా అయిందా ఇప్పుడు? రాజకీయాల కోసం కాకుండా ప్రజల కోసం మాట్లాడదామని నేను రైట్. రాకేష్ గారు, హామీలపైన చర్చిద్దాము అంటూ బీఆర్ఎస్ బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అలాగే ఈరోజు అప్పు 7 లక్షల కోట్లకు చేరుకుంది. 70,000 కోట్లు అప్పులకే చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో ఉంది. 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే పూర్తిగా దివాలా తీయించారు. ఇప్పుడు మేము హామీలు అమలు చేయలేదని ఊరికి గగ్గోలు పెడుతున్నారు. నేను సిద్ధంగా ఉన్నాను, ఎవరు వేగంగా త్వరితగతిన హామీలు అమలు పరిచారు, ఎవరు ఆ దృష్టితో ఉన్నారో నేను సిద్ధంగా ఉన్నానని నేరుగా సీఎంఏ అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా సిద్ధం అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సతీష్ గారు, అక్కడ ఉన్నటువంటి ప్యానల్ మెంబర్స్ ప్రకాష్ రెడ్డి గారికి, దయాకర్ గారికి, అద్దంకి దయాకర్ గారికి, అదేవిధంగా 10 ప్రేక్షకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటన చేశారో నిజంగానే 70,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి కట్టాల్సి వస్తే కేంద్రం ప్రకటన చేసిన అసెంబ్లీలో పెట్టినటువంటి బడ్జెట్ లో ప్రకటన చేసినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా డిక్లేర్ చేసింది ఏంటంటే 3.3 lakhs crores ఏదైతే అప్పు తీసుకున్నారో మిగతా ఏదైతే ఉందో మిగతా అప్పు అంతా కూడా అది కేంద్రం దగ్గర వడ్ల రూపంలో కావచ్చు, కేంద్రం నుంచి రావాల్సింది కొంత ఉంది, స్టాక్ కొంత ఉంది అని చెప్పేసి స్వయంగా మా మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఈ రోజు వాళ్ళు ఈ అప్పుల గురించి చెప్పే అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చారు కదా, మీరు ఇవన్నీ ఉన్నాయని చెప్పి కూడా మీరు ఏవైతే హామీలు ఉన్నాయో అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు వాళ్ళు 6 గ్యారంటీలు అని చెప్పి అంటే ఏదైతే 420 గ్యారంటీలైన యువత డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, దళిత డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ఇవన్నీ కాకుండా వీళ్ళు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో 6 గ్యారంటీలో 13 హామీలు ఉన్నాయండి. 13 హామీల్లో ఫస్ట్ హామీలో ఉన్నది ఏంటంటే ప్రతి మహిళకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇంటింటికి ఇస్తాము, అదే విధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తాము,
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తాం. దాని పేరు మహాలక్ష్మి అండి. దాంట్లోంచి 2 హామీలు అమలు చేసి ఇంకొక హామీ అమలు చేయలేదు. మేము 4 హామీలు అమలు చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి ఏదైతే గృహజ్యోతి, అది 200 యూనిట్లు అనేది అది కూడా పెట్టడం జరిగింది. కాబట్టి నేను ఏమన్నా గృహజ్యోతి మహాలక్ష్మికి ఈ రోజే శ్రీకారం చుట్టబోతున్నారు. ఒకటి సచివాలయంలో ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు, రెండోది చేవెళ్ల సభలో ప్రారంభించబోతున్నారు. సార్ నేను ఏమంటున్నా అంటే వాళ్ళు మొత్తం అమలు చేసింది 13 హామీలలో 4 అనే చెప్తున్నాను. ఇంకా మొత్తం అమలు చేయలేదు. 4,000 రూపాయలు పింఛన్ అన్నారు, అసలు ఇప్పటికి పింఛన్లే పడలేదు. అది ఒకటి పక్కన పెడతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఆయన చెప్పిన లెక్క ప్రకారమే, ముఖ్యమంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారమే 70,000 కోట్లు సంవత్సరానికి కడితే అంటే 5 సంవత్సరాల్లో 35,000 కోట్ల అప్పు, 3,50,000 కోట్ల అప్పు తీర్చేస్తున్నట్టేనా? నేనేమంటున్నా అంటే లెక్క చెప్పేటప్పుడు FRBM పరిధికి దాటి ఎవరు కూడా అప్పు చేయలేరు. FRBM పరిధి దాటి ఎలా చేస్తారండి అప్పు? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ కేంద్రం కూడా తీసుకొచ్చింది, కార్పొరేషన్ కూడా FRBM పరిధిలోకి తీసుకొచ్చింది. కాబట్టి చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ అబద్ధం అని చెప్పేసి మీడియా సాక్షిగా ఆయన మాట్లాడిన మాటల్లోనే, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్లోనే తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాం. మొన్న అసెంబ్లీ నడిచింది, ఏం చర్చించారండి? వ్యక్తిగత దూషణలు చేయడం, వ్యక్తిగత ఆరోపణలు చేయడం. నిన్న కూడా అదే చేశారు ముఖ్యమంత్రి గారు. తను చేస్తున్న అభివృద్ధి, తను చేస్తున్న సంక్షేమం గురించో చెప్పకుండా ఎంతసేపు మా కేటీఆర్ గారు హామీలు అమలు కావట్లేదు మీరు కదా ఆరోపణ చేస్తుంది, దానిపైన చర్చిద్దాం అంటున్నారు ఆయన. సార్ నేను ఏమంటున్నా అంటే హామీలు ఎక్కడ కూడా అమలు కావట్లేదు. ఇప్పటికీ రైతు బందే పడుతుంది, రైతు భరోసా కూడా కాదు, రైతు బందే పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో, ఇప్పుడు రేపు పొద్దుగాల పంట కోతకు వస్తుంది, 500 రూపాయల మద్దతు ధర ఇస్తా అని చెప్పారు. అంటే వీళ్ళు చెప్పినటువంటి మాటలకు బడ్జెట్ లో కేటాయింపులకు ఎక్కడ పొంతలేదు కదా. నేనేమంటున్నా గతంలోనే మేము బడ్జెట్ లో వెల్ఫేర్ స్కీమ్స్ కు 60,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే వీళ్ళు 58,000 కోట్ల రూపాయలు వీళ్ళు 6 గ్యారెంటీలకు అమలు చేస్తామని చెప్పారు. అవి కూడా అప్పు తీసుకొస్తామని చెప్పారు. మరి అవేం రాష్ట్ర బడ్జెట్ లో సంపద సృష్టించి తీసుకొస్తామని చెప్పలే, వాటికి కూడా అప్పు తీసుకొస్తామని చెప్పారు. మేము తీసుకొచ్చిన అప్పులు ఎక్కడెక్కడ పెట్టామో స్పష్టంగా చెప్తున్నాం. మీరు ఎంతసేపు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, మేడిగడ్డ గురించి, ఆ బ్యారేజ్ కైన ఖర్చు వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేషనే, వాళ్ళు చెప్పినటువంటి విజిలెన్స్ ఏం చెప్పింది? 4,000 కోట్ల రూపాయలు దానికి మాత్రమే అయింది. దాంట్లో 86 గేట్లు ఉంటాయి, దాంట్లో డ్యామేజ్ అయినాయి 3 గేట్లు. దానికి మొత్తం ప్రాజెక్టే డ్యామేజ్ అయింది, అక్కడ రాదని. కాబట్టి నేను ఏమంటున్నా అంటే కంప్లీట్ గా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తమ చెప్పినటువంటి హామీలు అమలు ప్రకాష్ రెడ్డి గారు ఏదో విధంగా మమ్మల్ని తప్పు పట్టడానికి ప్రతిరోజు మమ్మల్ని తిడుతూ ప్రభుత్వాన్ని నడిపిస్తాంటే నడిపించుకోమని చెప్పి ఏమంటున్నాం, ప్రజల పక్షాన తప్పకుండా పోరాటం చేస్తాం. ప్రకాష్ రెడ్డి గారు సార్, ప్రకాష్ రెడ్డి గారు మీ కామెంట్స్ కి దయాకర్ గారు వివరణ విన్నారు, మీరు మాట్లాడండి సార్. ఇప్పుడు ముందు నేను రాకేష్ గారు చివరిగా చెప్పారు కాబట్టి వారికి చెప్తాను. 3,75,000 కోట్లు అనేది అది రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పు సార్. రాష్ట్ర కార్పొరేషన్లు అన్ని కలిపితే 6 లక్షల పైచలకు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. 7 లక్షల కోట్ల అప్పుకి రాష్ట్ర ప్రభుత్వమే గ్యారెంటర్. కాళేశ్వరం కోసం ప్రాజెక్ట్ తీసుకున్నా, మిషన్ భగీరథ కోసం తీసుకున్నా, ఇంకొక కార్యక్రమాని కోసం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోంచే కట్టాలి కాబట్టి అది ఖచ్చితంగా 60 నుంచి 70,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో ఉంటుంది సార్. దాంట్లో వేరే తేడా లేదు. రాకేష్ గారు చెప్తున్నటువంటిది అర్ధ సత్యం సార్, పూర్తి సత్యం కాదు. అది అర్ధ సత్యమే చెప్తున్నాడు వారు. కాబట్టి ఆ అప్పుల లెక్క తర్వాత మాట్లాడదాం. అప్పులు ఉన్నాయనేది వేరే లెక్క. నేనేమంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే హామీలు ఇచ్చిందా ఇవన్నీ? మీరు హామీలు అమలు చేసే పరిస్థితి 90 మీరు 100 రోజులు అని చెప్పారు. మార్చి 17కు 100 రోజులు అవుతాయి. మార్చి 10కో 8కో 12కో పేపర్లో వస్తుంది, ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుంది, ఎలక్షన్ కోడ్ వస్తుంది. కాబట్టి మేము చెయ్యలేమని తప్పించుకుంటే అది తెలంగాణ ప్రజలు క్షమించారు. కాబట్టి మీరేమన్నా చేసేది ఉంటే మార్చి 10 లోపట ఇవన్నీ కూడా 100 రోజులు అంటే మార్చి 17కి అయిపోద్దండి సతీష్ గారు. కాబట్టి అయిపోవచ్చింది, 80 రోజులు అయిపోయింది, మిగిలింది 20 రోజులే. కాబట్టి 20 రోజులలో మీరు ఏం చేస్తారో చెప్పండి. 4-2 హామీలు నెరవేరుస్తారు. నేను ఇంట్రెస్ట్ ఒక పాయింట్ చెప్తా. బీసీ డిక్లరేషన్ పెట్టారు. బీసీ డిక్లరేషన్ లో ఏం చెప్పారంటే, మొదటి శాసనసభ సమావేశంలోనే బీసీ సప్లాన్ ను
చట్టబద్ధత చేస్తామన్నారు కదా, దానికి పైసలు ఇవ్వాలి అవసరం లేదు, రేపు పెట్టుకుందాం, రేళ్ళుంటూ చూసుకుందాం పైసల సంగతి. మరి మన శాసనసభ జరిగింది కదా, మరి ఎందుకు ఇవ్వలే? మరి దాన్ని చట్టబద్ధ చేయడానికి అవకాశం మీకు ఉంది కదా, ఎందుకు ఇవ్వలే? ఇది మేము ఇచ్చామా హామీ? మీరే ఇచ్చారు కదా, అధికారంలోకి వచ్చారు కదా. మరి మొదటి సమావేశం పదాన్ని గ్యారంటీస్ లో హామీ ఇచ్చారు కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? అందుకోసం నేననేది ఏంటంటే, మీరు హామీలు ఇచ్చే కంటే ముందు బాధ్యత రహితంగా, ఒక బాధ్యత లేకుండా, ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీ బాధ్యత లేకుండా మేం కడుతున్న పైసలే మాకు వస్తున్నాయనే పదాన్ని మళ్ళీ మళ్ళీ వాడడం వల్ల ఒక వేర్పాటువాదం, ఒక జాతీయ దృక్పథం లేకుండా ప్రాంతీయ పార్టీకి సంకుచితమైన రాజకీయాలతో మాట్లాడుతున్నారు. దయచేసి మేము చర్చకు సిద్ధం. దయాకర్ గారు 6 గ్యారంటీలకు సంబంధించి మీరిచ్చిన 100 రోజుల గడువు మార్చి 16తో ముగుస్తుంది. అందుకు ఆల్రెడీ ఇప్పుడు కొన్ని గ్యారంటీలు అన్నారు. ఈ 6 గ్యారంటీలు పరంగా చూస్తే మొత్తం అందులో 13 హామీలు ఉన్నాయి, అందులో కొన్ని నెరవేర్చారు. రేపు ఎలాగో మార్చి 10 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, ఎన్నికలు కూడా మేమేమి చేయలేమని చేతులు ఎత్తేబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేరుస్తామన్న మాటకు కట్టుబడి ఉంటే మార్చి 10 లోపు మిగతా హామీలు కూడా నెరవేర్చాలి, 100 రోజుల్లోపు చేస్తామన్న హామీలు అంటున్నారు ప్రకాష్ రెడ్డి గారు. అది అమలు పరచమనే గగ్గోలు ఎందుకు మీకు? అమలు అవుతుంటే వాటి మీద చర్చ చేయడానికి రాలేరు. అమలు అవుతున్న వాటి మీద పాజిటివ్ కోణం లేదు. 100 రోజుల్లో చేయాలనేది మీది కాదు, మాది లక్ష్యం. ఇప్పుడు మా లక్ష్యం మీదైనందుకు సంతోషం. మా మీద ఆరోపణలు చేయడానికో లేకపోతే ఒత్తిడి తేవడానికో మీరు చేస్తున్నట్టే ప్రజల కోసం కొట్టాడుతున్నట్టే అనుకుంటాం. కానీ నేనేమంటున్నంటే, నేను అడిగింది 6 గ్యారంటీల కోసం కాదు. మీకు ఆర్థిక పరిస్థితి తెలియదా అంటే మీ ఇద్దరికి తెలుసు. మీరే అప్పిప్పించింది, ఆర్బీఐ నుంచి స్పెషల్ కోటా కింద అప్పిప్పించిండ్రు మొన్న రైతు రుణమాఫీ కోసం. మీకు తెలుసు అక్కడ ఏం లేదు, గీక్కొని పోతుండ్రని. కనీసం రైతు రుణమాఫీకి సంబంధించిన 7,500 కోట్లు కూడా ఎటు పోయినాయో కూడా ఎవాపరేట్ అయినాయో కూడా తెలియదు. ఇంత ఆర్థిక నేరాలు, ఆర్థిక దోపిడీ చేస్తే వాటి మీద రేపు ఎంక్వైరీ ఉంటుంది, అది వేరు విషయం. ఇప్పుడు మీ మీద కక్ష సాధింపు కాదు. మార్చి 17లోగా అయ్యే 6 గ్యారంటీల్లో ఇప్పుడు మనోడు మహాలక్ష్మి ఒకటి చెప్పేసి మిగతా అన్ని పక్కకు పెట్టేసిండు. సరే, వాళ్ళది ఏంటంటే అట్లనే ఉంటది, బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా సేమ్ ఉంటది, కొంచెం వాయిస్ లో తేడా ఉంటది అంతేగాని. నేనేమంటున్నానంటే, మీకు బాధ్యత గురించి చెప్పిన, నాకు తెలిసి నాకేమనిపిస్తుంది, కేసీఆర్ గారి మౌనం వెనుక ఈ రాలేదో మంచిగానే చేసుకుంటూ పోతున్నా అని సంతృప్తి చెందుతున్నట్టు అగపడుతుంది. ఆయన హౌస్ కి ఎందుకు రావట్లేదంటే ఎక్కడ చప్పుడు చేస్తలేడు, రాడు, వచ్చేటప్పుడు వస్తాడు, ఎప్పుడో వస్తాడు, వస్తే వస్తాడు లేకపోతే లేదు. ఏంటి నువ్వు చేయవా? మరి హౌస్ కి ఎందుకు రాడు, వచ్చి హౌస్లో ఎందుకు అడగాడు? మీరు అందరు అడుగుతుండ్రు, అది మీది. కానీ ప్రతిపక్ష నాయకుడు లేడు. ప్రతిపక్ష నాయకుడు సంతృప్తే ఉంది, 6 గ్యారెంటీలు అమలు చేస్తారనే నమ్మకం ఉంది చేయబట్టి ఆయన రావట్లేడు. ఇక నేను ఎందుకు అడిగిపోచ్చన్నట్టు అనిపిస్తుంది నాకు. ఆ ఒక్కరోజు ఆ నల్గొండ సభలో పోయినరు, రైతుకి ఏది అన్నాడు కదా, అది రైతుల చెప్పులు గట్టిగా ఉంటాయి ఇట్లా అట్లా అని చెప్పేసి. రేపు రైతు రుణమాఫీ అవుతుంది మీరన్న మార్చి 17 లోపే. రైతుకు సంబంధించిన భరోసాకు సంబంధించి ఎకరాకి ఎంత రావాలనే దాని మీద ఒక లెక్క ఉన్నది, అది వస్తాయి. ఎందుకు తొందరపడుతున్నారు? 60 రోజులనే మొత్తం 5 సంవత్సరాలు చేసి 60 రోజుల్లో చేయాలనే ఆతృత వెనుక ఏమి పొలిటికల్ ఈగర్నెస్ ఏమున్నది మీకు? కాబట్టి వాళ్ళంతా వాస్తవాలు తెలిసి అబద్ధాలు ఆడుతున్నాయి. 2 బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎంపీ ఎలక్షన్స్ లేకపోతే అసలు పంచాయతీ మీకు 6 నెలల వరకు వాళ్ళు పొయ్యి కయ్యమని కూడా అనుకుంటారు. నేనేమంటున్నా, మార్చి 17కే వస్తుందని ఎట్లా అనుకుంటున్నారు? మార్చి 17 కంటే ముందే ఎలక్షన్ కూడా వస్తుందని ఎందుకు ఎట్లా కూస్తున్నారు బీజేపీ వాళ్ళు? అండ్ ఆల్రెడీ వాళ్ళకు అంచనా ఉన్నట్టే కదా, వస్తున్నాయని ఫేక్ అని ఒకళ్ళు, ముందు వస్తాయని ఒకళ్ళు, వెనక్కి వస్తాయని అంటున్న క్రమంలోను 100 రోజులు రావచ్చు అంటున్నారు చాలా మంది. అంటే బీజేపీ మాట చెప్తున్న మాటే కాదు, అంటే దాని మీద ఉన్న అంచనా మేమేదో సహకరించాలని దాని మీద ఎందుకు లేదు మీకు? మీరు ప్రభుత్వం కాదా? కేంద్ర ప్రభుత్వం అనేది ప్రభుత్వం కాదా? అది కూడా మాట్లాడుతున్నారు. రెండవది, కేసీఆర్ గారు కామ్ గా ఉన్నాడంటే దాని ఉద్దేశం ఏంటంటే జరుగుతాయనే నమ్మకం అయి ఉంటది. రాకేష్ గారు సమాధానం చెప్పాలి. కేసీఆర్ రెస్పాండ్ అవ్వట్లేదంటే అంత సవ్యంగా సాగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం, హామీల అమలు విషయంలో సరైన రీతిలోనే వెళ్తుందన్న భావన. అంటే ఒక రకంగా ఈరోజు దయాకరన్ సైకాలజిస్ట్ అయిపోయాడు ఈరోజు. సార్ సతీష్ గారు, నేను ఏమంటున్నా అంటే, ఇప్పటికి ఏదైతే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్
ప్రకాష్ రెడ్డి గారు చెప్పిందని ఖండిస్తున్నాను. ఎందుకంటే 3.3 lakhs crores ఏదైతే అప్పు ఉందో అది రాష్ట్ర అప్పు. అదే విధంగా FRBM పరిధిలోకి కార్పొరేషన్ అప్పులు కూడా తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం. అది ప్రకాష్ రెడ్డి గారి నాలెడ్జ్ లో ఉంది. అయినా కానీ ఆయన అబద్ధాలు ఆడారు. అది ఆయన విఘ్నత ఇచ్చిన గడువులోపే హామీలు నెరవేరుస్తాము. నెంబర్ 2 ఏంటంటే చూడండి ముందర అంటున్నారు దయాకర్ గారు. ఇప్పటికి దయాకర్ గారు చెప్పినట్టుగా ఏది వాళ్ళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 5 సార్లు రైతు బంధు మీద మాట మార్చారండి. డేట్లతో సహా చెప్పారు. ఎలక్షన్ బిఫోర్ చెప్పారు, జనవరి 6th రోజు చెప్పారు. అంటే నేను ఏమంటున్నా అంటే డేట్లు ఎట్లెట్లా మార్చుకుంటూ వచ్చారో చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 25 జనవరి రోజు చెప్పారు, మళ్ళీ ఫిబ్రవరిలో 21 ఫిబ్రవరిలో చెప్పారు, నిన్న కూడా చెప్పారు, 26 ఫిబ్రవరిలో కూడా చెప్పారు. డేట్లన్నీ ఎక్స్టెన్షన్ చేస్తూ 15 రోజులు ఎక్స్టెన్షన్ చేస్తూ పోతున్నారు. సరే వాళ్ళు ఎప్పుడు వేస్తారు ఏంది అనేది ప్రజలు గెలిపించారు. ప్రజాప్రభుత్వం డెమోక్రసీలో ఏదైతే గెలిచిన ప్రభుత్వం తప్పకుండా హామీలు అమలు చేయాలని ప్రజల పక్షాన మీరు అడుగుతున్నారనే కాదు, రేపు పొద్దున మార్చి 17 అమలు పరచకపోతే అందరూ లేవనెత్తుతారు. అది ఒక హాట్ టాపిక్ అవుద్ది లోక్సభ ఎన్నికల టైంకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అదే క్రమంలో ఇంకొక మాట కూడా చెప్తున్నానండి. కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటే అనుకున్నప్పుడు మాత్రం మనం తప్పకుండా వాటి మీద పోరాటం చేస్తాం. మొన్న ఎప్పుడైతే కృష్ణాను మొత్తం కూడా TRBM పరిధిలోకి అప్పచెప్తామని చెప్పి ఈ రోజు నిజం చెప్పాలంటే నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు రిపేర్ చేసుకుందాం అసెంబ్లీకి రాకపోవడానికి కాంగ్రెస్ పదే పాయింట్అవుట్ చేస్తుంది. సార్ నేను ఏమంటున్నా అంటే అసెంబ్లీకి వస్తారు, తప్పకుండా అన్నిటికీ సమాధానం చెప్తారు. అన్నిటికీ కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే రేపు పొద్దున మేము పోరాటం చేస్తాం. నేను ఏమంటున్నా అంటే ఎప్పుడైతే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయో ఆ రోజు బయటికి రావడం జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు కానప్పుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే మేము పోరాటం చేస్తాం. రైట్. థ్యాంక్ యూ రాకేష్ గారు, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు. మనం చూస్తున్నాం మరో 2 పథకాలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టబోతోంది. అదొక అంశం అయితే హామీల అమలుకు సంబంధించి ప్రతిపక్షాల విమర్శలకు నేరుగా రేవంత్ రెడ్డి సవాలు విసురుతున్నారు. బహిరంగ చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి సిద్ధమా అని భారతీయ జనతా పార్టీ అడుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు విఘాతం కలిగినప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ ముందుకు వస్తారంటున్నారు. మరి మార్చి 17 లోపు అమలుకు సంబంధించి మీకెందుకు తొందర, మేము చేయబోతున్నామని దయాకర్ గారు అంటున్నారు. చేయకపోతే ఖచ్చితంగా ఇట్ బికమే ఎలక్షన్ టాపిక్ అయితే అవడం ఖాయమనే అంశం కూడా కాంగ్రెస్ పార్టీ అవగాహనలో ఉంది. చూద్దాం ఇంకా ఏం జరగబోతుందో. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.